నా పేరు ఈ జాస్మిన్ అమ్మ. నేను వైవిఎం మున్సిపల్ హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి మెగా పీటీఎం సమావేశానికి సంబంధించి మా పాఠశాలలో కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదాహరణకు టీచర్స్ సైడ్ నుంచి అన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారు వాళ్ళ పేరెంట్స్కి చూపించి వాళ్ళ తెలపడం జరిగింది. అదేవిధంగా పూర్వ విద్యార్థులు మరియు మా వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ గారికి, అట్లాగే ఎడ్యుకేషన్ సైడ్ ఎంఈఓలుగా కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వైటీస్గా ఆహ్వానించడం జరిగింది ఎస్ఎంఎస్ల ద్వారా. అదేవిధంగా లీప్ యాప్లో విట్నెస్గా మా వార్డు సచివాలయం తరఫున ఒక క్యాండిడేట్ని మేము విట్నెస్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను కూడా మేము మొదలు పెట్టడం జరిగింది. రేపటికి మొత్తం పూర్తి చేసుకొని ఎల్లుండి జరిగే ఒక కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించి కార్యక్రమం సజావుగా సక్సెస్ఫుల్గా చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాం. టీచర్స్ కానీ, నేను కానీ, అట్లాగే ఎస్ఎంసీ సభ్యులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని కూడా వారి యొక్క సహకారాన్ని కోరుతూ వారి యొక్క సహాయ సహకారాలను ఉండాలని కోరి ఉన్నాము. కాబట్టి ఎల్లుండి జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములై తల్లిదండ్రులకు టీచర్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క ప్రగతి, విద్యార్థుల యొక్క డిసిప్లిన్ కానీ, విద్యార్థుల యొక్క హాజరు కానీ వీటన్నిటి మీద కూడా పాయింట్అవుట్ చేస్తూ ఎల్లుండి తల్లిదండ్రులకు వీటి గురించి మేము వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా మేము కూడా సక్సెస్ చేస్తామని మా పాఠశాల తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ రెడ్డి. ఈ స్కూల్ కమిటీ మెంబర్గా చేస్తున్న బాధ్యతలు తీసుకొచ్చున్నాం మేము. రేపు 10వ తేదీ మెగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా ఏంటంటే తల్లిదండ్రులు, పిల్లలకి, స్టూడెంట్సు, టీచర్సు ఎలా వాళ్ళని బోధిస్తున్నారు, ఎలా చెప్తున్నారు, వీటన్నిటి కోసంగా ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుంది. స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ టీచర్స్ ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు, హెడ్ మాస్టర్ గారు కానీ స్కూల్లో పిల్లలు ఆటలు ఆడుకునే దానికి కానీ, వాళ్ళకి బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, బుక్స్ కానీ, వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ ఎలా ఉంటుంది, వీటన్నిటిని పర్యవేక్షించడానికి కోసంగా మనం రేపు 10వ తేదీ మెగా ఈవెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. కమిటీ మెంబర్గా ఉన్నందువల్ల మాకు కొంచెం సంతోషంగా ఉంది. ఎందువల్లంటే పిల్లలందరూ ఎలా చదువుతున్నారు, తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహిస్తున్నారు, ఉపాధ్యాయులు ఎలా పిల్లలతో ఉంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పిల్లలు గ్రోత్ ఎట్లా ఉంటుంది, దానికోసంగా ఈ మీటింగ్లు ప్రతి నెల కండక్ట్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. హెడ్ మాస్టర్ గారు చాలా సన్నిహితంగా అందరితో మెలగడము, కార్యక్రమం కానీ పిల్లలతో కానీ టీచర్స్ అందరూ కూడా కలిసిమెలిసి నీట్గా చదువుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి మేము కమిటీ మెంబర్గా కూడా ఒక సంతోషకరమైన విషయంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా మంచిది. ఇంకా మరెన్నో కార్యక్రమాలు తీసుకురావాలని ఈ కమిటీ మెంబర్గా కోరుకుంటున్నాం.